హలో, హాయ్, నమస్తే. ఈరోజు మీకు ఒక వండర్ఫుల్ దేవస్థానం చూపిస్తానండి. చాలా చాలా ఫేమస్ అయిన దేవస్థానం అది. చూడండి కోనేరు ఎలాగుందో. చూడండి, మీకు చేపలు చూపిస్తానండి. చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. పిల్లలు, అన్ని పిల్లలు ఉన్నాయి చేపలు. ఇందులో స్థానం ఆశ్రయించి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటారండి. అదండి పైన చూడండి, శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి ప్లస్ ఒక బావి చూపిస్తానండి. ఆ బావిలో పూజారి 11, 12 ఆ టైంకి ఆ బావిలోంచి వాటర్ తీసి ఆ చుట్టూ బాగా ఆలయాన్ని అంతా శుభ్రపరుస్తారండి. చూడండి, మన సుబ్రహ్మణ్య షష్ఠికి రెడీ అయిపోతుంది గుడి. చూడండి ఎంత విశాలంగా ఉందో. పెయింట్స్ అన్నీ వేస్తున్నారు. వర్క్ కూడా జరుగుతుంది. చూడండి, పక్కన వర్క్ జరుగుతుంది. మొత్తం పెయింట్లు అన్నీ వేసి చాలా నీట్గా చేస్తున్నారు. సుబ్రహ్మణ్య షష్ఠికి అండి ఇది రెడీ అవుతుంది. చూడండి, స్వామివారిని చూపిస్తాం. సుబ్రహ్మణ్య స్వామివారిని చాలా చాలా పవర్ఫుల్ స్వామివారు. పూజారి కూడా లెక్కలు రాసుకున్నారు, ఎలాంటి ఏం చేయాలా వీటని సుబ్రహ్మణ్య షష్ఠికి. ఇంకా మొత్తం చాలా విశాలంగా ఉంటుందండి. గుడి అంతా రెడీ చేశారు. పెయింట్లు వేసి ఏమైనా మరమ్మతులు మొత్తం చేశారు. కానీ ఈ దేవస్థానానికి వస్తే అండి, పిల్లలు లేనోళ్ళు గ్యారెంటీగా పిల్లలు పుడతారండి. చాలా చరిత్ర ఉంది ఈ దేవస్థానానికి. నిజంగా ఈ దేవస్థానం ఇక్కడే పడుకుంటే పిల్లలు లేనోళ్ళు ఆ నాగల చీర కట్టుకుని ఇక్కడే పడుకుంటారండి. ఎలకెత్తలే పడుకుని 1 ఇయర్కి మళ్ళీ పిల్లల్ని పెట్టుకుని వస్తారండి ఈ గుడికి. అంత పవిత్రత ఉంది. నాగిందని ఇక్కడే పూజ చేసుకుని ఆ పక్కనే పడుకుంటారండి. నిజంగా చాలా చాలా పవర్ఫుల్ అయిన దేవస్థానం ఇది. ఇంకా డాక్టర్ చాగంటి కోటేశ్వరి గారు చెప్తారండి, డాక్టర్లు కూడా సర్టిఫై చేస్తారు పిల్లలు పుట్టలేరని. కానీ ఇక్కడికి వస్తే గ్యారెంటీగా పుడతారంటారు. నిజంగా కోనేట్లో ములిగండి నాగపాము శివుని చుట్టుకుని ఆడుకునేదంటండి స్టార్టింగ్ పూర్వంలో. అలా కొన్నాళ్ళకి ఆ పాము శివుని చుట్టుకుని చనిపోయిందంట. నిజంగా చాలా చాలా పవర్ఫుల్ నాగేంద్రుడు. ఆయన ఏదైనా ఇచ్చేస్తాడు, మన కోరిక తీర్చేస్తాడు. చూడండి, దేవుడిని మరొకసారి చూపెడుతాను దేవుడిని. బ్రాహ్మణులు గారు ఉన్నారు అక్కడ, దానివల్ల నేను సరిగ్గా తీయలేదు వీడియో.